వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో మేతి మటర్ మలాయ్ వింటర్ స్పెషల్ డిష్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసము పెద్ద మెంతం కూర కాడలు తుంచి ఆకులు ఇలా సపరేట్ చేసుకొని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. సైడ్లో పెట్టుకోవాలి కడిగి. కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి అందులో 2 మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయలు, 4 మీడియం సైజ్ తరిగిన టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఒక 15 కాజులు, 15-20 దాకా కూడా వేసుకోవచ్చండి. వేసి ఓసారి మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. టమాటా మొత్తం మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత అందులో ఒక తరిగిన ఉల్లిపాయ వేసి పింక్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు మటర్, ఫ్రెష్ బఠానీలండి ఇవి. 1 కప్పు మటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఏదైతే ఉందో అది మొత్తం కూడా అందులో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల దాకా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారం యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్, మిల్క్ క్రీమ్ ఒక 1/2 ప్యాక్, ఆ టెట్రా ప్యాక్ నుంచి ఒక 1/2 ప్యాక్ వరకు అంతా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా క్రీమ్ అంతా కూరలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మేతి మటర్ మలాయ్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వింటర్ సీజన్లో మనకి ఫ్రెష్ బఠానీలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ డిష్ మనం చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్‌తోని ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఆ తర్వాత ఇది రోటీతోని గానీ, చపాతీతో గానీ, పుల్కాలతో గానీ సర్వ్ చేసుకోవచ్చు. బగారా, బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.